వెల్కమ్ టు అవర్ ఛానల్. మన రైల్వే సీసాకి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అదేంటంటే మన కట్ ఆఫ్ ఎంత ఉంటుందని చాలామంది అడుగుతున్నారు అనమాట. అంటే గ్రూప్ డి కట్ ఆఫ్ మనకి రీసెంట్గా ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది కదా, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, సికింద్రాబాద్ ఎంత, అలాగే చెన్నై ఎంత, ఇంకా చాలా జోన్స్ గురించి అడుగుతున్నారు. నేనైతే దీని ద్వారా చెప్పేది ఏంటంటే మనం కట్ ఆఫ్ ఎంత అనేది ఎగ్జాక్ట్గా అనేది అంతనే వేయలేము. కట్ ఆఫ్ ఎంత అనేది వచ్చిన తర్వాత తెలుస్తుంది అనమాట. త్వరలో మనకి ఆన్సర్ కీ అనేది రిలీజ్ అవుతుంది. ఆన్సర్ కీ రిలీజ్ అయితే కట్ ఆఫ్ అనేది తెలిసిపోద్దని గ్యారంటీ కాదనమాట. ఎందుకంటే మనకి జస్ట్ అదేంటంటే మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది నెగిటివ్ అన్ని పోగా అనేది తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఏంటంటే మనము చాలా ఎక్కువ మంది డేటా అనేది కలెక్ట్ చేయాల్సి అనేది ఉంటుంది అనమాట. ఓకే, కలెక్ట్ చేసి మళ్ళీ అందులో మనకి సీసీఏ వాళ్ళకి 1/3 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. అలాగే సిబిటీలో 2/3 అనేవి మనకి దాంట్లో కట్ అవుతాయి కదా. మొత్తం కలిపి మనకి టోటల్ చూసిన తర్వాత మనకి ఫైనల్ స్కోర్ అనేది వస్తుంది. అలాగే మనకి నార్మలైజేషన్ ఏమి యాడ్ అవుతాయి, కొందరికి తక్కువ యాడ్ అవుతాయి, కొందరికి ఎక్కువ యాడ్ అవుతాయి. ఒక్క మార్కులోనే చాలామందికి పోయే పాయింట్లోనూ కూడా పోతాయి అన్నమాట కట్ ఆఫ్. కాబట్టి దాని గురించి అయితే ఎక్కువ అంటే భయపడద్దు అనమాట. ఓకే, త్వరలో మనకి ఆన్సర్ కీ అనేది రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ సైట్కి సంబంధించి చాలా అంటే సైట్ అనేది బిజీగా ఉన్నట్టుగా ఉంది, అంటే మెయింటెనెన్స్లో ఉన్నట్టు నేను వీడియో చేసేటప్పటికి అలా చూపిస్తుంది అనమాట. మనం ఎగ్జామ్ రాసిన టీసీఎస్ సైట్ అనేది. అయితే అది ఆన్సర్ కీ గురించి అనేసి చాలామంది చెప్తున్నారు. అది నిజమే అంటే తెలియదు. ఒకవేళ అయితే మంచిదే. ఓకే, అందరికి ఆన్సర్ కీ అనేది వస్తుంది. దానికి సంబంధించి ఏంటంటే ర్యాంకింగ్ గురించి అని ఒక మంచి అంటే మన ఇండియాలో కొద్దిగా ఎక్కువ మంది ఉండే టాప్ ర్యాంకింగ్ ఉంటుంది కదా వెబ్సైట్. మన ఆన్సర్కి లింక్ని దాంట్లో కాపీ చేస్తే వెంటనే మన కేటగిరీలో మనం ఎన్నో ర్యాంకులు ఉన్నాం, స్కోర్ అంతా వచ్చి అది మీ స్క్రీన్ మీద చూడండి కనబడుతుంది. ఇలా ఉంటుంది అనమాట. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అలాగే మనకి అక్కడ ఆన్సర్కి యూఆర్ఎల్ ఉంది కదా, చాలామందికి తెలిసి ఉంటుంది. తెలియకపోయిన వాళ్ళకి సీసీఎస్కి చాలామందికి తెలియదు కదా, అందుకే చెప్తున్నాను అనమాట. అక్కడ మీరు ఓపెన్ చేస్తారు కదా, మీ ఆన్సర్కి అనేది ఓపెన్ అవుతుంది. మీద క్రోమ్లో కానీ ఇంకే వెబ్సైట్లో మీరు ఓపెన్ చేస్తారో ఆ లింక్ అనేది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. అలాగే మన కేటగిరీ, మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ సెలెక్ట్ చేయండి. మన కేటగిరీతో సంబంధం ఉండదు, కానీ ఇక్కడ రిక్వైర్డ్ అని ఉంది కాబట్టి సెలెక్ట్ చేయండి. మీరు ఓబీసీ అయితే ఓబీసీ. అలాగే మనకి హారిజంటల్ రిజర్వేషన్ అని ఉంది చూడండి, ఆప్షనల్ అని ఇచ్చారు. ఆప్షనల్ ఎందుకంటే సీసీఎస్ తక్కువ మంది ఉంటారు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ తక్కువ మంది ఉంటారు, పీడబ్ల్యూబీటీ తక్కువ మంది ఉంటారు, కాబట్టి వీళ్ళ కోసం ఆప్షనల్గా ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. ఓకే, మీరు ఖచ్చితంగా సీసీ అని ఇది మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఎన్ని జోన్లు ఉన్నాయి, ఈ జోన్లో ఏదో ఒక జోన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ 21 ఇచ్చారు కానీ 21 కాదు. ఓకే, మొత్తానికి 16 జోన్లు ఎన్నో ఉంటాయి. కానీ వీళ్ళు నార్మల్ గ్రూప్ డి విషయంలో మాత్రం 16 ఆర్ఆర్బీలకు మాత్రం ఇచ్చారు. ప్రతి దానికి చూసుకోండి. ఇక్కడ 21 అయితే ఉన్నాయి, 21 సంబంధం లేదు. మీరు ఏదైతే దానికి అనేది అప్లై చేసుకోండి. మిగతా వేలగా ఉండే కాబట్టి సంబంధం లేదు. మనమైతే ఉంటాయి 21 ఇచ్చారు కాబట్టి వేలగా అందులో 16 మనం ఉంటాయి. ఓకే, నో ప్రాబ్లం దానికి సంబంధించి. అప్పుడు అందరికీ తెలుస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ వెబ్సైట్కి లోనికి వెళ్ళి వాళ్ళ ర్యాంకింగ్ అనేది చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ జోన్లో ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కటి అది రికార్డ్ చేస్తుంది. ఇక్కడ మీరు క్యాల్కులేట్ అని కొట్టిన తర్వాత కింద ర్యాంకింగ్ చివరికి వెళ్ళిన తర్వాత ర్యాంకింగ్ అనేది చూపిస్తుంది అనమాట. ర్యాంకింగ్లోకి వెళ్ళి మీరు ఎన్నేవారు, మీ ర్యాంకింగ్ ఎంత అనేది మీకు అర్థమవుతుంది. కానీ దీన్ని సీరియస్గా తీసుకోకండి. ఎందుకంటే ఇది ఓన్లీ సిబిటీ స్కోర్ మాత్రం. ఆన్సర్ కీలో ఎన్ని మార్కులు నెగిటివ్ అయినాయి, ఎన్ని రైట్లు అయినాయి అనే దాన్ని బట్టి ఉంటుంది. కానీ రియాలిటీలో మనకి సిబిటీ స్కోరు 2/3 తీయాలి, ఒక 1/3 యాడ్ అవ్వాలి, దాని తర్వాత కట్ ఆఫ్ అనేది ఇంకో లెక్క మొత్తం కలిపి తయారవుతుంది అనమాట. మళ్ళీ నార్మలైజేషన్ యాడ్ అవుతాయి. ఇన్ని యాడ్ అయ్యే ప్రాసెస్ అయితే ఉంది. కాబట్టి ఇది జస్ట్ మన శాంపుల్గా ఇన్ని వచ్చాయని తెలుసుకోవడానికి మాత్రమే. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే స్పెషల్గా గూగుల్ సర్వే లింక్ అనేది నేను ఇస్తున్నాను అనమాట. మిగతా వీడియోస్లాగా కిందసారి చాలాసార్లు కట్ ఆఫ్కి సంబంధించి చేస్తున్నాం కానీ ఎవరు రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల నేను చేయలేదు. ఈసారి అయినా కనీసం మనకి ఆన్సర్కి వస్తుంది కాబట్టి ఎలాగో మార్కులు మీకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఇగ్నోర్ అయితే చేయొద్దు. ఓకే, ఎందుకంటే కిందసారి రెండు సార్లు ఇచ్చాను, 2 సార్లు కూడా ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఒకసారి 400 మంది, ఒకసారి మొదటిసారి 200+ ఎంతమంది తెచ్చారు. 200 మందితో ఇన్ని జోన్లకి చేయడం అనేది అసలు సాధ్యమనేది అవ్వదు. అలాగే 400 మంది తర్వాత సర్వేలు వచ్చింది, అది కూడా సెట్ అవ్వదు. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరి విషయం గుర్తుంచుకోండి. మనమైతే గూగుల్ సర్వే లింక్ అనేది ఇస్తాము కీ వచ్చిన వెంటనే.
మీరు ఆల్రెడీ దీంట్లో చూడండి. ఓకే, ర్యాంక్ గురీజ్లో చూసిన తర్వాత మీ స్కోర్ అనేది వస్తుంది కదా, దాన్ని 2/3 చేయండి. 2/3 చేసిన తర్వాత దాని తర్వాత ఏం చేస్తారంటే మొత్తం దాన్ని 2/3 చేసి ఎన్ఎస్సి మనకి నేను అంటే మొత్తం కలిపి సిబిటీలో మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. నేను వేరుగా అనేది ఇవ్వను, రెండు కలిపి ఒకే దాంట్లో ఇస్తాను అనమాట. ఎన్ఎస్సి ప్లస్ సిబిటీ అంతని ఒక ఆప్షన్ ఇస్తాను. దాంట్లో మీరు వేరేగా 90% వచ్చింది అనుకోండి ఎన్ఎస్సిలో, దాన్ని 30 చేయండి. అలాగే మీరు 1/3 దాన్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇలా ర్యాంక్ గురీజీలో మీకు స్కోర్ వస్తుంది కదా, దాన్ని 2/3 చేసి యాడ్ చేసి ఆ మార్క్స్ అనేవి ఎంటర్ చేయండి మన వెబ్సైట్లో. ఓకే, గూగుల్ సర్వే లింక్ ఇస్తాను కదా దాంట్లో. ఓకే, జూన్ అనేది సపరేట్గా ఉంటుంది, ఇవన్నీ సపరేట్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసిపోద్ది అనమాట. కాబట్టి ఇది అనమాట వీడియో, దానికి సంబంధించి వీడియో చేయడం జరుగుతుంది. చాలామంది ఎన్నిసార్లు కట్ ఆఫ్ అని చాలామంది ఎన్నిసార్లు మన కామెంట్స్ వచ్చే లెక్కలేదు, అందుకే దీనికి సంబంధించి వీడియో చేస్తున్నాను. లేకపోతే కొంచెం వర్క్ అయితే ఉంది, దానివల్ల నేను వీడియోలు చేయలేకపోతున్నాను, ఇంపార్టెంట్ వీడియోలు కూడా. కాబట్టి టైం ఉంటే ఇంక వేరే వీడియో ఏదైనా చేస్తున్నాను అనమాట.